అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండలంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. అవతాతలతో ఆప్యాయంగా పలకరిస్తూ అర్హులైన లబ్ధిదారులకు స్వయంగా మంత్రి మండిపల్లి పెన్షన్ అందజేశారు. చెప్పిన మాట ప్రకారం ఎన్ని ఇబ్బందులు ఉన్నా వృద్ధులకు, వితంతువులకు మరియు దివ్యాంగులకు 1వ తారీఖున పెన్షన్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మాత్రమే అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల ముందుకు తీసుకొచ్చి ఓట్లు అడిగి తమ సత్తా ఏంటో తెలియజేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ఎటువంటి అభివృద్ధి చేసిందో ప్రజలకు చెప్పి ఎన్నికల బరిలోకి దిగాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. అలాగే పెన్షన్ అందరి అర్హులైన లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు అందించడానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండలంలో ఎన్ఆర్జీఎస్ కింద 1,30,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే 3 రోడ్ల నిర్మాణాని కోసం సుమారుగా 1,10,00,000 రూపాయలు ఖర్చు పెట్టాం. గత 25 సంవత్సరాలుగా పెండింగ్ ఉండే గ్రామాలకు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రహదారుల ఏర్పాటు జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఇప్పటికే రాయచోటి నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు, డ్రైన్లు అభివృద్ధి చేయడం జరిగింది. రాష్ట్రంలోనే మొట్టమొదటి నియోజకవర్గం. ఏ నియోజకవర్గంలో ఎన్ఆర్జీఎస్ నిధులు, డిఎంఎఫ్ నిధులు, పార్ట్ హోల్స్, పంచాయతీరాజు, శాసకీయ ఫండ్స్ అన్ని నిధులు తెచ్చిన నియోజకవర్గం అని చెప్పేదానికి కూడా గర్వంగా ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా జరుగుతుందని చూపించిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో చూసినా కూడా గ్రామ సీమలు వెలుగుతూ ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఎక్కడైతే చివరి గ్రామం వరకు ప్రజలు నివసిస్తున్నారో అన్ని గ్రామాలకు రహదారులు ఏర్పాటు చేసేదానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. కేవలం ఎన్ఆర్జీఎస్ఏ కాకుండా అన్ని నిధులను ఈరోజు తీసుకొచ్చేదానికి కూడా మేమంతా కృషి చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మన రాయచోటి నియోజకవర్గ విషయానికి వస్తే ఎక్కడ ఏ విధమైన చిన్న పొరపాట్లు కూడా జరగకుండా అన్ని శాఖల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఇప్పటికే 800 గోషెడ్లు ఇవ్వడం జరిగింది. అలాగే రైతులకు సంబంధించి ఏ చిన్న పొరపాటు కూడా లేవనెత్తకుండా గత సంవత్సరంలో వచ్చిన అన్నదాత సుఖీభవ నుంచి రేపు రాబోయే అన్నదాత సుఖీభవ డబ్బులు పడే వరకు కూడా ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా చేస్తున్నాం. ముఖ్యంగా గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది. ఆ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఇప్పటికే వెలిగిళ్ళు జలాశయం నుంచి ఏదైతే జల్ జీవన్ మిషన్ కింద మనం నీళ్లు తీసుకొని వస్తామని మాట ఇచ్చామో ఆ పనులు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. సుమారుగా 420 కోట్ల రూపాయలతో నియోజకవర్గ వ్యాప్తంగా 92% విలేజెస్ కవర్ అయ్యే విధంగా 820 పల్లెలకు నీళ్లు అందించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. దానిలో భాగంగానే మొట్టమొదటి విడతలో మన లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గంలో కూడా వచ్చే ఆగస్టు కల్లా పూర్తి చేస్తామని తెలియజేసుకుంటున్నా. అలాగే గత ఎన్నికల హామీగా ఏదైతే వెలిగిళ్ళు నీళ్లను చివరి ఆయకట్టు వరకు తీసుకొని వస్తామని చెప్పామో ఆ కార్యక్రమాన్ని కూడా ఈ వేసవిలో నీళ్ళు అందించడం జరిగింది. 82 చెరువులు ఏవైతే వెలిగిళ్ళు ప్రాజెక్టు కింద ఉన్నాయో ఆ చెరువులన్నిటికీ గాలివీడి నుంచి మొదలు పెడితే హసనాపురం చెరువు వరకు నీళ్ళు ఇచ్చిన ఘనత కేవలం ఈ ప్రభుత్వానికి దక్కుతుందని తెలియజేసుకుంటున్నా. అలాగే వెలిగిళ్ళు కాలువ యొక్క మరమ్మతుల కోసం ఏదైతే మేము చెప్పామో దానికి కట్టుబడి ఉన్నాం. 23 కోట్ల రూపాయలతో వెలిగిళ్ళు కాలువను ఆదుకనరిస్తాం. అలాగే ఈ చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువుల మరమ్మతులు కూడా ఈ గ్రాంట్తోనే రిపేర్ చేయించే పని కూడా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ, అలాగే మన నియోజకవర్గంలో ఉన్న శ్రీనివాసపురం రిజర్వాయర్ హంద్రీనివా కింద ఉంది. ఆ శ్రీనివాసపురం రిజర్వాయర్కి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది.